నమస్తే అండి. లేటెస్ట్ కన్సెన్సస్ ప్రకారము మొత్తం ప్రపంచం మొత్తంలో 1.2 బిలియన్ పీపుల్కి బీపీ ఉందన్న ఇన్ఫర్మేషన్ ఉందండి. సో అయితే బీపీలో ఇంకొక అదేంటంటే దిర్ ఇస్ అ రూల్ ఆఫ్ హాఫ్. అంటే మనకు 100 మందికి బీపీ ఉందని తెలిసిందనుకోండి, 100 మంది బీపీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అందులో 50% మెంబర్స్కే వాళ్ళకి బీపీ ఉందన్న విషయం తెలుస్తుంది. ఆ 50లో కూడా 25 మెంబర్సే ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ హాఫ్లో కూడా ఇంకొక హాఫ్ మెంబర్స్కే సరిపోను ప్రపోర్షనేట్గా కంట్రోల్ అవుతుంది. అంటే ఒక 100 మందికి బీపీ ఉందనుకోండి, అందులో 20% ఆఫ్ పీపుల్కే కరెక్ట్ కంట్రోల్ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ కూడా హయ్యర్ సైడ్ ఉంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఏజ్ ఎక్కువ ఉన్నా కానివ్వండి, ఆల్రెడీ బీపీ ఉందనుకోండి, దే నీడ్ రెగ్యులర్ ఫాలో అప్. ఎందుకు అంటే మనం టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేస్తాం కానివ్వండి, అది కంట్రోల్ అవ్వదు. దట్ ఈస్ హౌ బీపీ ఈజ్. వై ఈజ్ హై బ్లడ్ ప్రెషర్ డేంజరస్? ఎందుకు హై బ్లడ్ ప్రెషర్ గురించి మనము డాక్టర్స్ ఎప్పుడు మీకు ఇంతగానం చెప్పేది, దాన్ని కంట్రోల్ చేసుకొని ఎందుకు చెప్తారు అంటే, ఎప్పుడన్నా బీపీ ప్రెషర్ ఎక్కువైంది అనుకోండి, ఆ ప్రెషర్ అనేది ఆర్గాన్స్ మీదకి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే మన బ్రెయిన్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, ఐస్ కానివ్వండి, వీటి మీద ట్రాన్స్మిట్ అవుతుంది. ఎప్పుడైతే బీపీ కనుక డేంజరస్ లెవెల్స్ ఆఫ్ హై వాల్యూస్కి వెళ్ళింది అనుకోండి, అంటే 180 దాటడం కానివ్వండి, డయాస్టోలిక్ బీపీ 140, 130 దాటింది అనుకోండి, దెర్ విల్ బి ప్రెషర్ ఆన్ బ్రెయిన్. హై బ్లడ్ ప్రెషర్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్స్. ఏదైతే మనం తలలో రక్తనాళ చిట్లి రక్తం బయటికి రావడం కానివ్వండి, రక్తనాళ రక్తం గడ్డగట్టుకొని పక్షవాతం రానివ్వడం కానివ్వండి, మోస్ట్ కామన్ కాజ్ ఈస్ అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అండి. అలానే హార్ట్ మీద కూడా హార్ట్ హ్యాస్ టు వర్క్ అగేన్స్ట్ ఇంక్రీజ్ రెసిస్టెన్స్. అంటే ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగిన దాన్ని ఓవర్కమ్ చేస్తూ హార్ట్ పంప్ చేయాల్సి వస్తుంది. దానివలన హార్ట్ సైజు పెరగడం కానివ్వండి, హార్ట్ ఫెయిల్ అవ్వడం కానివ్వండి, లేదంటే హార్ట్ అటాక్స్ రానివ్వండి కానీ రిస్క్ పెరుగుతుంది. అలానే ఐస్, కిడ్నీస్ మీద కూడా హై బ్లడ్ ప్రెషర్ అలానే ఎఫెక్ట్ పడుతుంది. సో కంట్రోలింగ్ బీపీ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అండ్ ఈ డిసీజెస్తో ప్రాబ్లం ఏంటంటే, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానీ, ఒబేసిటీ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ డిసీజ్ మీకు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ కనబడదండి. మీకు ఇవాళ బీపీ స్టార్ట్ అయింది అనుకోండి, మీకు డ్యామేజ్ అనేది తెలిసేసరికి మీకు 10 layers పాస్ అయిపోయి ఉంటుంది. అండ్ వన్స్ యూ స్టార్ట్ నో అబౌట్ యువర్ కాంప్లికేషన్స్, అది ఆల్రెడీ చేతులు దాటేసి ఉంటుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే, బాడీ విల్ కంపెన్సేట్ ద హైపర్ టెన్షన్. అంటే ఏదైతే హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, ఒక 5 to 10 years వరకు కూడా బాడీ దాన్ని కంపెన్సేట్ చేస్తూ వస్తుంది. ఎప్పుడైతే కంపెన్సేట్ చేయలేకపోతుందో, ఎప్పుడైతే గుండె మీద కానివ్వండి, కిడ్నీస్ ఎఫెక్ట్ పడుతుందో, అప్పటికి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయినట్టే. సో యూ స్టార్ట్ హ్యావింగ్ సిమ్టమ్స్ దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో బీపీ ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంచెం నిశ్చల జీవనశైలి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఫ్రీక్వెంట్గా బీపీ రికార్డింగ్స్ చూసుకోవడం మంచిది. అలా చేస్తే మనకి ఏమవుతుందంటే, మనకి ఇనీషియల్ చేసిన బీపీని కంట్రోల్ చేయొచ్చు. ఇఫ్ నీడెడ్ కేవలం లైఫ్ స్టైల్ చేంజెస్తోని, సాల్ట్ రిస్ట్రిక్షన్స్తోని, మందులు లేకుండా కంట్రోల్ చేయొచ్చు. లేని పక్షాన టాబ్లెట్స్తోనైనా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మనకి. థ్యాంక్ యూ.